విజేతలు ఈ రోజు చేయాల్సిన పని ఈ రోజే పూర్తి చేస్తారు. కానీ ఓడిపోయే వాళ్ళు ఈ రోజు చేయాల్సిన పని రేపు, ఎల్లుండి అని రేపటికి వాయిదా వేస్తూనే ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం, మనలో చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తూ ఉంటాం. పక్క వాళ్ళకు ఎక్కువ మార్కులు వచ్చాయని, పక్క వాళ్ళు బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని, పక్క వాళ్ళ దగ్గర మంచి బట్టలు, మంచి వస్తువులు ఉన్నాయని మనలో మనం మనల్ని తక్కువ చేసుకుంటూ బాధపడతాం. అయితే మీకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపించే ఉంటుంది కదా. ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం ఒక తోటకు వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల పూలు ఉంటాయి. గులాబీకున్న అందం మల్లెపూకు ఉండదు. మల్లెపువ్వు ఇచ్చే సువాసన గులాబీ ఇవ్వలేదు. అంతెందుకు, సూర్యుడిచ్చే వెలుగును చంద్రుడు ఇవ్వలేడు. చంద్రుడిచ్చే చల్లదనాన్ని సూర్యుడు ఇవ్వలేడు. అలాగే మనలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ అంటూ ఉంటుంది. ఒకరు బాగా చదువుతారు, ఒకరు బాగా బొమ్మలు గీస్తారు, ఒకరు బాగా పాటలు పాడతారు, ఇంకొకరు బాగా యాక్ట్ చేస్తారు, ఇంకొకరు బాగా అందరినీ నవ్విస్తారు. ఇలా ప్రతి ఒక్కరిలో ఒక నైపుణ్యం అంటూ ఉంటుంది. నీ పోటీ పక్కవారితో కాదు, నీ పోటీ నీతోనే. అసలు నిజమైన గెలుపు అంటే ఏంటో తెలుసా? రేస్ లో అందరికంటే ముందే పరిగెత్తి అందరిని ఓడించడం గెలుపు కాదు. నిన్నటి కంటే ఈ రోజు మనం ఎంత మెరుగుపడ్డామన్నదే మన నిజమైన గెలుపు. నేను ఒక లెక్క రాలేదు, ఈ రోజు అది నేర్చుకున్నావు, అది గెలుపు. నేను ఒక తప్పు చేసావు, అది తెలుసుకుని సరిదిద్దుకున్నావు, అది గెలుపు. నేను ఒకరితో గొడవ పడ్డావు, వాళ్ళకి సారీ చెప్పి వాళ్ళకి సహాయం చేసావు, అది గెలుపు. నిన్నటి కంటే ఈ రోజు ఒక మంచి మాట నేర్చుకున్నావు, అది నిజమైన గెలుపు. గెలుపు అంటే ఏంటో కాదు, నిన్నటి కంటే ఈ రోజు మనం ఎంత మెరుగుపడ్డామన్నదే మన నిజమైన గెలుపు. చాలా మంది భయం వేసిందండి అంటారు. పరీక్షలన్నా భయమే, కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా భయమే, స్టేజ్ ఎక్కి మాట్లాడాలన్నా భయమే. అంతెందుకు, మనలోనే చాలా మంది అలా అనుకుంటూ ఉంటాం. అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ రోజు మనం చేసిన చిన్న ప్రయత్నమే రేపు భవిష్యత్తులో మనల్ని గౌరవప్రదమైన స్థానంలో నిలబెడుతుంది. ఈ రోజు కష్టపడితే రేపు జీవితం అంతా సుఖపడతాం. ఈ రోజు సుఖపడితే రేపు జీవితం అంతా కష్టపడాల్సి ఉంటుంది. మనం రోజు బ్యాగ్ తగిలించుకొని మంచి బట్టలు వేసుకొని బడికి వస్తున్నామంటే దాని వెనక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మన కోసం రోజు ఎండనక వాననక కష్టపడే మన తల్లిదండ్రులు. మన తల్లిదండ్రులు మన కోసం ఎన్నో చేస్తూ ఉంటారు. మనకి నచ్చిన వస్తువు కొనడానికి మన నాన్న ఎంత కష్టపడతారో, మనకు ఒక చిన్న జ్వరం వస్తే చాలు అమ్మ రాత్రంతా మన కోసం ఎంత బాధపడుతుందో, వాళ్ళు మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. మన కోసం మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. మనం ఏదో సాధించేస్తామన్న ఆశ. మరి ఇన్ని చేసిన మన తల్లిదండ్రులకు ఏవో పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదు. మనం క్రమశిక్షణతో ఉంటూ తల్లిదండ్రులు చెప్పిన మాట వింటూ సమయాన్ని వృధా చేయకుండా బాగా చదువుకుంటూ సమాజంలో నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటే అదే మన నిజమైన గెలుపు, మన తల్లిదండ్రులకి ఇచ్చిన నిజమైన గిఫ్ట్. చివరిగా నా స్నేహితులందరికీ ఒకటే మాట చెబుతున్నాను, ఎవరైనా నువ్వు ఇది చేయలేవు, నీ వల్ల కాదు, నీ రేంజ్ ఇంతే అని అన్నప్పుడు నేను ఎందుకు ఇది చేయలేను, నేను చేస్తాను అనే మాటలతో కాకుండా నీ గెలుపుతో, నీ సక్సెస్ తో, నీ కష్టంతో వాళ్ళకి నిరూపించాలి. అయితే ఈ రోజు నుండి మనందరం బాగా చదువుకుంటాం, పెద్దల్ని గౌరవిస్తాం, తల్లిదండ్రులు చెప్పిన మాటలు వింటాం. అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి, నా జీవితంలో నేను ఇది సాధిస్తాను అనే నమ్మకాన్ని మాత్రం కలిగి ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ.